హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఆనపకాయ కొత్తిమీర పచ్చడి తయారు చేసుకుందాము. అన్నంలోకి, చపాతీ, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. చిన్న ఆనపకాయ తీసుకుని ఒక పావు ముక్క తీసుకుంటే సరిపోతుంది. ఆనపకాయ పచ్చడి కొంచెం ఎక్కువగానే అవుతుంది. ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. కొంచెం రంగు మారుతున్నప్పుడు దీనిలోకి ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. ఆనపకాయకి తొక్క తీసుకుని అయినా చేసుకోవచ్చు, తొక్కతో అయినా కూడా చేసుకోవచ్చు. ఒకసారి గరిటతో కలుపుకొని 2 పండిన టొమాటోలు వేసుకోవాలి. ఇంకా ఫ్రెష్ కొత్తిమీర 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇంకా 10 వరకు వెల్లుల్లి రెమ్మలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కల్లుప్పు అయితే రోటి పచ్చళ్ళకి టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే మీరు యూజ్ చేసే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకొని చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని కలుపుకోవాలి. అన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టొమాటో ముక్కలు ఇంకా ఈ ఆనపకాయ ముక్కలు కూడా ఇలా చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు, ఇంకా ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకున్నాం కదా, అవన్నీ వేసేసుకుని చల్లారిన ఆనపకాయ టొమాటో కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. రోటిలో నూరిన టెక్స్చర్ రావాలి అంటే ఇలా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చిన్న ఆనపకాయ ముక్కలు కూడా ఉంటాయి కదా, తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలు తగులుతాయి, పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటాయి. ఇప్పుడు నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిరపకాయ ఇంకా కరివేపాకు వేసుకుని వేయించుకుని పోపు వేసుకుంటే సర్వింగ్కి ఆనపకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ ఆనపకాయ పచ్చడి అన్నంలోకి, చపాతీ, రోటీ లాంటి వాటిలోకి కూడా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.